సైమన్ ఇంట్లో కూడా ముళ్ళు ఉంటాయి. బిర్యానీ అంట, అది ఎందుకు ఫేమస్? డైనోజర్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఎపిసోడ్. ఎందులో అంత 2, 3, 4 అండ్ ప్రజెంట్లీ వీఆర్ ఎట్ హియర్. ఇది మా డార్మెంట్ వచ్చేసి 700 డీలక్స్ డార్మిటరీ. It is 200 per person for 24 hours. అన్నేమో క్యారీ చేస్తుండు. అండ్ లిటరలీ డార్మెంటరీ ఫీలింగ్ ఏమో నాకైతే కిందకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజాయ్ చేయాలంత నిజంగా తెలుసా. నేను హానెస్ట్ రివ్యూ నీకు అడుగుదాం అనుకున్నా, కానీ ఇప్పుడు కాదు. ఇది చెక్అవుట్ చేసినాక అడుగుతా. చెక్అవుట్ అయినాక అప్పుడు రివ్యూ అడుగుతా. అసలు ఆ వీడియోకి దీనికి అసలు సంబంధం ఉందా? అసలు సంబంధం కూడా లేదు తెలుసా. పక్కన పక్కన సీట్లు లేవు, ఏం లేవు. ఐ డోంట్ లైక్ మచ్. సో గోయింగ్ టు దార్కెళ్ళి మన బైక్. అయ్యో ఇది అదే గైస్ ఫేమస్ బిర్యానీ అంట. అది ఎందుకు ఫేమస్, ఎవరికి ఫేమస్, ఏం బిర్యానీ తెలియదు. గంట టైం పడుతుంట. అక్కడ అబ్బిగాడు, అక్కడ సుధీర్గాడు పోయిండు. అండ్ ఇది ఇక్కడ నుంచే మీద అదే మన రూమ్. వ్యాపారం చేస్తున్నారు. ఏం చేస్తున్నారా? అరే ఆగరా, నా క్యాష్ ఉంది. క్యాష్ ఉందిరా. ఓకే అయ్యో అయ్యో థ్యాంక్ యూ. మొక్కజొన్న ఒకటి 30 రూపాయలు, 3 90 రూపాయలు. ఈ బొకడా కానీ ఎమరా బొకడా, సారీ మిస్టర్ వంకాయ. అండ్ దాట్ ఈస్ అ బీచ్ గైస్. లెట్ మీ హావ్ ఎ టేస్ట్. ఏయ్ గుండంకులు వచ్చిండు, ఇంకో గుండంకులు. ద వన్ అండ్ ఓన్లీ ఫేమస్ ఆర్కే బీచ్ గైస్. దీన్ని రామకృష్ణ బీచ్ కూడా అంటారు. ఇది దగ్గర 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ కూడా ఉంటుంది అక్కడ నుంచి ఇంకా డెడ్ ఎండ్ వరకు. దీనికన్నా రిషికొండ బీచ్ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఫేమస్ ఫర్ లవర్స్ అడ్డా అనమాట. ఇది సాయంత్రం కూడా మొత్తం వీళ్ళే ఉంటారు. అందుకే ఒక్కోసారి నాకు ఇక్కడికి రాబోద్ది కాదు. అండ్ కొన్ని ఇన్సిడెంట్ల వల్ల యాక్చువల్లీ దీని తర్వాత మనం పోర్ట్ ఏరియా కూడా అనుకున్నాం. పోర్ట్ ఏరియా పోలేం, బికాజ్ ఎందుకంటే మొన్ననే పెద్ద ఇన్సిడెంట్ అయింది కదా పోర్ట్ ఏరియాలో. పోలేం. ఎందుకు పోలేమంటే మొన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా, అందుకే పోలేం పోర్ట్. మంచిగా ఉంది మామా. పోర్ట్ ఏరియా నా వాళ్ళు బతుకుతున్న ఏరియా ఇది. ఇది బాగుంది గైస్, మీరు ట్రై చేయండి. ఏమంటామా? This is the famous Nuri mixture in Vizag, RK Bistro. ఏ అది తీయురా, ఇది తీయు. ఇది పెట్టు, మూరి మిక్సర్ అంట. ఏం కాదు మామ, ఐ లవ్ యూ టూ. మళ్ళీ ఒకసారి ఎప్పుడు ఐలాగు. ఓకే మామ, థ్యాంక్ యూ, లవ్ యూ టూ. నోవోటెల్.
ఇది ఇప్పుడు నాకు ఒక దగ్గర ఒక 50 ఉంటే నీకు ఈ బీచ్ కంప్లీట్ అయిపోయేలోపు 50 వస్తాయి. పోతుందండి ఫిష్ ట్రై చేయబోతున్నాం. మా అన్నోడు పాపం మీరే రే స్టోరీ నాది కదా జరా గూడు లేకిరి కదా చెప్తున్నాడు. లేకిరి అంటే రోజుకుంటా అరే ఆ ఫిష్ పేరు చెప్పరా అంకుల్ చెప్పిండుగా. సైబాలేమో సైబాల్ కాదు అంకుల్, సైమన్. ఫిష్ పేరు సైమన్. సైకిల్ రొయ్యల చెరువు మామ, అన్ని రొయ్యల చెరువు అమ్మేద్దాం. సైకిలే కదా మీ మొహం చూస్తే అర్థమైంది. అందుకనే మీరు డైలాగ్ కూడా అలాగే వేశారు కదా. పళ్ళు ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. దీని పేరు సైమన్. సైమన్ సైమన్ ఇంట్లో కూడా ముళ్ళు ఉంటాయి. 6 ప్యాక్ బాగుందా? ఆపలెక్క ఉందా? అదే నేను ఏదో అడిగితే ఏదో ఇచ్చాను. పౌడర్ కొంచెం పర్లేదు గాయ. సైమన్ని ఫ్రై చేసి ఎంజాయ్ చేస్తున్నాం. ఫైనల్లీ గైస్ కంప్లీటెడ్ అవర్ ఈటింగ్. ఫిష్ తినడం అయిపోయింది. ప్రజెంట్ ఇక్కడ నుంచి ఇంకేమన్నా వెరైటీస్ ఉంటే ట్రై చేసి, లేదంటే అరే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. నువ్వు అది ఆన్ చేసి చెప్తున్నాను, నాకు చెప్పాలి. నేను మెన్షన్ చేయడం అయిపోయింది అసలు. సరే ఇంకేమైనా స్పెషల్ ఉన్నాయా మా మీద తినేటి? ఫిష్ తిన్నాం, మూరి మిక్సర్ తిన్నాం, ఇంకోటి మొక్కజొన్న తిన్నాం. ఇంకేమైనా ఉంటే ట్రై చేద్దాం. లేకపోతే మా వాడికి స్పెషల్ అంటే మంచి స్పెషల్ అయితే ఉంది. ఏం లేదురా, చిన్న టాస్క్. అందరిని కూడా దగ్గర ఒక లైటింగ్ ఉన్న ప్లేస్ వీడు నేను అభిగాడు ఉన్నప్పుడు వీడు ఏం చేయాలి? మమ్మీ మేము వైజాగ్ వచ్చినాం అని గట్టిగా ఉంటాను. వచ్చాం కాబట్టి చెప్తాం. మేము వైజాగ్ తిన్నాం కాబట్టి చిన్న టాస్క్ అనమాట. ఇప్పుడు ఇగో ఈ ఏరియా లైటింగ్ బాగుంది, ట్రై చేద్దాం. పబ్లిక్ లేరు, మనకు పబ్లిక్ ఎందుకురా? నేను అరిస్తే నాకే వినిపిస్తుంది, ఓడికే వినిపిస్తుంది. ఇక ఏం కదా, ట్రై చేద్దాం. బరాబర్ ట్రై చేద్దాం. మేము వైజాగ్ వచ్చాం. మీరు ఎప్పుడు లవ్ వైజాగ్ అవార్డు ఉంది ఆడికెళ్ళి. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద బ్యూటిఫుల్ సబ్మరీన్. బ్రో ద గోల్డెన్ బాయ్. Finally got the tickets. మనకి పేరండి కొంచెం తెలుసా? వాడికి నీ పేరైతే ఆధార్ కార్డు అడిగాడరా. చెప్పాను, చిన్న పిల్లాడు అడిగాడు. మంచి వీడియో నీ వీడియోలు చల్లగా ఉంటాయి కదరా. దట్ ఈస్ టార్పెడో. టార్పెడో అంటే ఏంటంటే బాంబ్ టైప్ అనమాట. హై ప్రెషర్ ఎయిర్తోని రిలీజ్ చేసే బాంబు. ఇవి ఫ్రంట్ సబ్మెరీన్కి ఫ్రంట్లో ఉంటాయి అనమాట. అక్కడ సో ఇది రెస్ట్కి అప్పటి రిటైర్మెంట్ డిఫాల్ట్గా రిటైర్మెంట్ అయిపోయింది. వీడియో తీసుకొచ్చాయి లోపల మీద 200 వీడియో చేస్తాను.
డైనోజర్ ఆపోజిట్ ఆర్కే బీచ్. అండ్ ఇక్కడికి రావడానికి ద వన్ ఓన్లీ రీజన్ ఏంటంటే ఒక డ్వాక్రా బజార్ అని ఒకటి స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు అది కొన్ని అయింది లిటరలీ లైక్ 4-5 days నుంచి. జస్ట్ మనం లైక్ అందులో పోయి ఒక లిటిల్ బిట్ ఆఫ్ షాపింగ్ చేసేసి వచ్చేసినామంటే కొంచెం లైక్ మనకు కావాల్సిన ట్రిప్ ఐటమ్స్ ఏమైనా కొంచెం షాపింగ్ చేసి టాటూ వేసుకుంటావారా? చేసింది ఏం లేదు, ఇక ఏంచుకునే టైటిల్ సరిపోవా. మామ మన ట్రిప్కి మనకు సంబంధించిన అవసరం పడితే ఇలా తీసుకోనికి వస్తుంది. సుధీర్ ఇట్రా మామ, ఇది నీకే. అరే 5 ఎలా ఉందిరా? కంఫర్టబుల్ లేదా? బాగానే ఉందిగా. అరే ఫ్రై ప్యాన్ ఏదో కావాలన్నారుగా. నీడ ఫ్రై ప్యాన్. అరే డ్రై ఫ్రూట్స్ ఎట్లుంది ఓకే అవునమ్మా, ఆడుకోవచ్చు. చార్లీ ఒకటి తీసుకోవచ్చు. వైట్ కలర్ కొన్ని క్లాసికల్ మైల్డ్ ఎక్దమ్ వచ్చి అది చూస్తున్నారా? వద్దా ఇది? చార్లీ చాలా దారుణంగా ఉంది గైస్. బ్రో వీళ్ళు ఎక్కించుకుంటారా? ఇక్కడ బ్యాగ్స్ ప్లీజ్ ఒక ట్రై చేయరా. ఎంత బాక్స్? ఏం హల్వా? ఇవేంటి? ఇది పిస్తా, పైనాపిల్, డ్రై ఫ్రూట్, డేట్. ఇది ఇవి రాగి పిండి పడుతుంది. కొట్టాలు ఉంటాయి కదా తినేప్పుడు. రాగి పిండి. ఓకే ఓకే టేస్ట్ చేయొచ్చా అభి? ఒకసారి టేస్ట్ కానీ బాగుంది. కానీ ఏదో కుక్ చేసుకుంది ఉందిరా. క్యాంపింగ్ మీద మంచి హోప్స్ ఉన్నాయి. ఇద్దరు ఇగో నువ్వు ఏ విధంగా క్యాంపింగ్ చేద్దామంటే ఆ విధంగా చేద్దాం. దాని గురించి అసలు నీకు దోకా లేదు. కమ్మాన్ గుసా అంటే రాలేదు మావా. వన్ ఆఫ్ ది డేంజరస్ స్పాట్ ఇది. అండ్ కపుల్ స్పాట్ కూడా అంటారు దీన్ని. ఎందుకు అంటారు చూపిస్తాను. అయ్యో ఈ చెట్లు అనమాట. ఈ చెట్లకు దీన్ని ఫేమస్ అంటారు. అండ్ ఇక్కడ అలలు చాలా ఘోరంగా వస్తాయి గాయ్స్, చాలా ఘోరంగా.